ఈ వీడియోలో కొన్ని అప్డేట్లు ఉన్నాయి లేటెస్ట్‌గా. సో, నిన్న నైట్ హౌస్‌లో చిన్న గొడవలు జరిగాయంట. సో, ఆ గొడవలు ఎవరి మధ్య జరిగాయి, దేనివల్ల జరిగాయి అనేది క్లారిటీ ఇస్తాను. ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్‌లో కూడా పెట్టాను. సో, దానికి సంబంధించి రిలేటెడ్‌గా ఇంకొంచెం బెటర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో అనమాట. దాని తర్వాత కళ్యాణ్ మదర్ లోపలికెళ్తారు. సో, భరణి గారి కోసం ఎవరు లోపలికెళ్తారు, అలాగే దివ్య గారి కోసం లోపలికి ఎవరెళ్తారు, ఇమాన్యుల్ గారి కోసం లోపలికి ఎవరెళ్తారు, ఇలా వన్ బై వన్ మాట్లాడుకుంటూ వద్దాం. సో, హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ టైము ఎవరైతే నిఖిల్ వాళ్ళ మదర్ లోపలికి వెళ్ళినప్పుడు కొన్ని మాటలు మాట్లాడటము అలా జరగడం తర్వాత, సో తర్వాత వచ్చిన వాళ్ళు, నామినేట్ చేయడానికి వచ్చిన వాళ్ళు పాయింట్ని పట్టుకొని గౌతమ్‌తో నువ్వు మంచిగా ఉండు, గౌతమ్‌తో మంచిగా ఉండు అని చెప్పడం వల్ల, సో ఆ విషయం అక్కడ తెలియడం వల్ల గౌతమ్ మధ్యలో సడన్గా నామినేషన్ మధ్యలో లేస్తూ, ఓ నువ్వు నాతో అందుకనే మంచుకుంటుంది, నువ్వు నాతో అందుకనే మంచుకుంటుంది అని చెప్పి నిఖిల్ని మళ్ళీ క్వశ్చన్ చేయడం, కార్నర్ చేయడం చూసాం. సో కాబట్టి లోపలికి వెళ్ళే హౌస్ మేట్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు కూడా నోరు జారినా కానీ లోపల కంటెస్టెంట్స్కి ఎఫెక్ట్ అయింది. స్టేజ్ మీద అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, లోపల కంటెస్టెంట్స్కి ఎఫెక్ట్ అవుతుంది. ఇంతకు కూడా చెప్పా వీడియోలో. కాబట్టి లోపలికి వెళ్ళిన వాళ్ళు అంతా పాజిటివ్గానే మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెమోన్ మదర్ లోపలికి వెళ్ళారు, మీరు ప్రోమో చూస్తుంటారు. డెమోన్ వాళ్ళ మదర్ రితుని ఇట్లా పెట్టుకొని బాగా ఆడుతున్నావమ్మా బంగారం అనేది. మామూలుగా అయితే సో ఇప్పుడు అందరు బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ మెజారిటీ ఏం చెప్పారు, సో నీ వల్ల అమ్మాయి వల్ల నీ గేమ్ పోతుంది, అమ్మాయి వల్ల నీ గేమ్ పోతుంది, మీ ఇద్దరిది నచ్చట్లేదు, కరెక్ట్ కాదు అది. మొన్న ఆ అబ్బాయి మోకాలు దండేసి మరీ సారీ చెప్పాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ అలాంటి ఇష్యూ వల్ల, అలా వాళ్ళ మధ్య అలా జరగటం వల్ల, అలా తొయ్యటం వల్ల జరిగింది. సో మరి వాళ్ళ అబ్బాయి మోకాలు దండేసి మరీ సారీ చెప్తే కూడా వాళ్ళ అమ్మ సో అమ్మాయిని మంచిగా ట్రీట్ చేసిందంటే కారణం, సో అది వాళ్ళ అబ్బాయి బ్యాడ్ అవ్వకూడదు, కంటెస్టెంట్ బ్యాడ్ అవ్వకూడదు. సో అందుకని వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు అనమాట. మేబీ రితు వాళ్ళ మదర్ వెళ్ళినా కూడా మోస్ట్లీ అదే చెప్తారు అనుకుంటా, కొంచెం చూసుకొని ఆడు, జాగ్రత్తగా ఆడు, అది ఇది అని చెప్తారు. అంతే చెప్తే దానికన్నా ఎవరు ఎక్కువ చెప్పరు. ఎందుకంటే ఎక్కువ చెప్తే ఆ కంటెస్టెంట్కి బ్యాడ్ అయిపోతారు, ఆపోజిట్ కంటెస్టెంట్కి ఆటోమేటిక్గా సింపతి క్రియేట్ అవుతుంది. బేసిక్ ఫండమెంటల్ థింగ్ అది. సో కాబట్టి లోపలికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్తారు. అండ్ డెమోన్ వాళ్ళ మదర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. అసలు ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఎంతైనా గోదావరి వాళ్ళు కదా, సో గట్టిగానే మాట్లాడతారు. ఆ ప్రేమ కనిపిస్తూ ఉంది, అన్నం ఫుడ్ పెట్టడం కానీ, అందరితో మంచిగా మాట్లాడడం కానీ. మా వాడికి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువైపోయిందంట. సో చాలా బాగా మాట్లాడుతున్నారు వాళ్ళ మదరు, నీట్గా మాట్లాడారు. సో అంటే లైక్ నాకు కొన్ని విషయాలు తెలుసు కాబట్టి బయట వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ గురించి, సో అవన్నీ మనం ఇక్కడ చెప్పకూడదు కాబట్టి, అయినా సిట్యువేషన్ చూసినప్పుడు అరే అనిపిస్తుంది. అంటే లైక్ వాళ్ళ కొడుకు కొంచెం ఎదుగుతున్నాడు, ఎదగటం కనిపిస్తుంది వాళ్ళ అమ్మకి. సో కాబట్టి వాళ్ళ అమ్మ కొంచెం అట్లీస్ట్ హ్యాపీ ఫీల్ అవుతుంటారు వాళ్ళ అమ్మ డెమోని చూసి. సో ఏం హింట్స్ ఇచ్చారంటే మనకు ప్రోమోలో చూపించలేదు కానీ మోస్ట్లీ బాగానే ఆడుతున్నావు, ఇంకొంచెం బెటర్గా ఆడావు అంటే లైక్ కొంచెం వాయిస్ అవుట్ చేయమని ఏమైనా చెప్పగలుగుతారేమో నాకు తెలిసి, అందుకంటే ఏమండదు. నెక్స్ట్ సంజన గారి ప్రోమో చూసాం కదా, సో ద వెయిట్ ఈజ్ ఓవర్. సంజన గారు వాళ్ళ ఫ్యామిలీ లోపలికి వచ్చారు బికాస్ ఆఫ్ ఇమాన్యుయల్, బికాస్ ఆఫ్ కళ్యాణ్, భరణి గారు. సో ముగ్గురు వల్ల ఆమె కొంచెం టైం వచ్చింది. ఆ టైం తోటి ఆయన ఫ్యామిలీ లోపలికి వచ్చుతారు. ఆ బుడ్డోడు మాత్రం మస్తు క్యూట్ ఉన్నాడు. బుడ్డది ఓకే, బుడ్డది కూడా క్యూట్ ఉంది కానీ బుడ్డోడు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నారయ్యా, మామూలు లేడు కుర్రాడు అసలు, భలే క్యూట్ ఉన్నాడు. వాళ్ళతో అందరూ ఆడుకోవటము, సో ఫన్ జనరేట్ చేయటము, ఇమాన్యుయల్ బాగా కనిపిస్తూ ఉంది అక్కడ. ఓకేనా. బట్ ఆయన 10% మాత్రమే చూశానన్నాడు, లేదా 10% మాత్రమే అంటే ఇంట్లో ఉన్న ఆమె, సో ఇక్కడున్న ఆమె 10% మాత్రమే కనిపిస్తుంది, మీకు గొడవలు పెట్టుకుంటుంది అంటే నాకు అర్థం కాల బేసిక్గా. ఇమాన్యుయల్ దాన్ని మార్చి చెప్పాడా, లేకుంటే ఆయన వేరేలాగా చెప్పాడా నాకు అర్థం కాల బేసిక్గా. ఎపిసోడ్ చూస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. వీళ్ళు హిందీలో మాట్లాడుకుంటా ఉన్నారు ఆబ్వియస్లీ. సంజన గారు ఫైనల్లీ హ్యాపీ. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్ గారి కోసం వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వస్తారు. సో ఎవరైతే యుఎస్ఆ మేబీ అబ్రాడ్లో ఉండే పర్సన్ ఎవరైతే ఉన్నారో, లాస్ట్ టైం లెటర్ అవి పంపించారో, సో ఆ పర్సన్ లోపలికి వస్తారు. సో ఆ పర్సన్ లోపలికి వచ్చినప్పుడు ఇమాన్యుయల్ గేమ్ గురించి ఎలా చెప్తారంటే, సో ఆబ్వియస్లీ తన గేమ్ గురించి పెద్దగా మైనస్లు చెప్పడానికి ఏం లేవు కానీ నేను ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్పేది, ఆ బ్యాక్ బిచ్చింగ్ అనేది కొంచెం తగ్గించాలి ఇమాన్యుయల్. మేబీ అది ఏమన్నా కొంచెం పాయింట్ చేస్తారా అంటే, తనూజా గురించి బ్యాక్ బిచ్చింగ్ చేయడం వల్ల ఇమాన్యుయల్కి ఎంతో కొంత నెగిటివ్ పాయింట్ వచ్చింది కానీ, సో అదర్వైజ్ ఇది ఆ మొక్క చచ్చిపోతున్న మొక్కను బతికించావు, సో ఆ వీక్ తనుజ నామినేట్ చేయలేదు కళ్యాణ్ అని చెప్పి, తనుజ ఫస్ట్లో ఉందని చెప్పి ఇమాన్యుయల్లో కనిపించిన ఆ జలస్ ఫీలింగు, సో ఇవే ఇమాన్యుయల్ని డౌన్ చేసాయి ఒక మనిషిగా. మిగిలిందంతా ఇమాన్యుయల్ గేమ్ ఆడతాడు, ఎంటర్టైన్ చేస్తాడు, టాస్క్లోకి బీభత్సంగా ఆడతాడు, గెలుస్తాడు, ఇవన్నీ పాజిటివ్ సైన్స్. సో ఇవి అంటే టాస్క్లు లేకుంటే ఆ ఎంటర్టైన్మెంట్ కాకుండా మనిషి ఏంటి హౌస్లో ఉన్నప్పుడు ఇలాంటివి ఉంటాయి. జలసీ ఫీలింగ్ అనేది ఉంటుంది. సో ఆ జలసీ ఫీలింగ్ అనేది ఒక మనిషి మీద ఉన్నప్పుడు ఆపోజిట్ మనిషి మీద ఆబ్వియస్లీ సింపతి క్రియేట్ అవుతుంది. సో ఈ పర్సన్ మీద నెగిటివ్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఇమాన్యుయల్ అదే పొజిషన్లో ఉన్నారు. మేబీ దాని గురించి కొంచెం బెటర్గా చెప్పి, సో కొంచెం నార్మల్గా గేమ్ ఆడమని ఇలాంటివి కొన్ని హింట్స్ ఇస్తే మాత్రం
సో ఇమాన్యుయల్కి కొంచెం పాజిటివ్గా అయ్యే ఛాన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు ఇమాన్యుయల్ ఓటింగ్ చూస్తుంటేనే మెంటల్ లేస్తుంది. సో ఫస్ట్ టైం ఇన్ని వారాల తర్వాత ఒక కంటెస్టెంట్ లోపలికి వచ్చినప్పుడు ఈ ఓటింగ్ ఇలాంటి ఓటింగ్ పడుతుంది అని చెప్పి నేను ఎక్స్పెక్టే చేయలేదు. అలాంటి ఓటింగ్ పడుతుంది ఇమాన్యుయల్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ వాళ్ళ మదరు. సో ఈరోజే అనుకుంటా బర్నీ గారి వాళ్ళ సన్ కూడా లోపలికి వెళ్తారు. సంజన గారి ఫ్యామిలీ వెళ్ళింది కదా, సో నిన్న నైట్ డెమోన్ ఫ్యామిలీ వెళ్ళారు. మనకి ఈరోజు ఎపిసోడ్లో డెమోన్ గారి ఫ్యామిలీ చూపిస్తారు, తర్వాత సంజన గారి ఫ్యామిలీ చూపిస్తారు, తర్వాత బర్నీ గారిది కూడా చూపిస్తారు. బర్నీ గారి వాళ్ళ ఫాదర్ లోపలికి వెళ్తారు అనమాట. ఈ రోజే కళ్యాణ్ వాళ్ళ మదర్ కూడా లోపలికి వెళ్తారు, బట్ లైవ్లో మనకి రేపు అది ఫస్ట్ ప్రోమోలో చూపిస్తారు. బర్నీ గారు వాళ్ళ డాటర్ కాదు, సో బర్నీ గారు వాళ్ళ సన్ లోపలికి వెళ్తారంట. సో మరి వాళ్ళ సన్ లోపలికి వెళ్ళి మరి ఏం అప్డేట్ ఇస్తారు ఏంటి బర్నీ గారిది చూడాలి. అంటే లైక్ ఈ బంధాల మధ్యలోకి వచ్చి మళ్ళీ అదే గేమ్ ఆడుతున్నారా అది ఇది, సో ఇలాంటి అప్డేట్స్ ఏమన్నా ఇస్తారేమో ట్రై చేయాలి. అండ్ కళ్యాణ్ వాళ్ళ మదర్ వెళ్తారు. సో కళ్యాణ్ వాళ్ళ మదర్ వెళ్ళినప్పుడు మామూలుగా మాట్లాడలేదంట. సో నెక్స్ట్ లెవెల్ అంట, ఎమోషనల్ అయ్యారంట, కళ్యాణ్ బాధపడ్డాడంట. సో ఎంతైనా తల్లి ఏడుస్తుంటే మనల్ని దూరంగా పెంచితే ఏంటి, మనతో కలిసి ఉంటే ఏంటి, మనతో కలవకుండా ఉంటే ఏంటి, ఎప్పుడు ఉంటే ఏంటి, ఎక్కడుంటే ఏంటి. అఖండ అలాంటి సినిమాలోనే యోగి అక్కడ ఎక్కడికో వెళ్ళి వచ్చేసిన ఆయన కూడా వాళ్ళ అమ్మ అనగానే కరిగిపోతారు వాళ్ళ అమ్మ పిలుపుకి. మరి అలా అంటారు, ఇతను మామూలు మనిషే కదా, సో కరగకుండా ఉంటాడా. సినిమాతో కంపేర్ చేస్తలేండి, బట్ రియల్ లైఫ్లో కూడా ఎంత దూరంగా ఉన్న తల్లి అయినా కానీ, సో ఒక 10 ఏళ్ళు హాస్టల్లో ఉండి చదువుతాము, అమ్మ వచ్చిద్ది, మనం మాట్లాడమా, ఆమె బాధపడుతుంటే మనం చూసి మాకేం సంబంధం లేదు, మా అమ్మే కదా బాధపడుతుంది అంటామా. మనం కూడా ఫీల్ అవుతాం కదా, మనకు కూడా బాధ ఉంటుంది కదా. ఆల్రెడీ చెప్పే కదా, సో ఆ రోజు ఆ అబ్బాయి చెప్తున్నప్పుడు అది చూసి అందరి గుండెలు కరిగాయి అన్నప్పుడు మరి కన్న తల్లి గుండె కరగదా, మరి కరుగుతుంది కదా. కన్న తల్లి బాధ చూసి కన్న కొడుకు గుండె కరుగుద్ది కదా. సో ఆబ్వియస్లీ ఏడుస్తారు, ఆ ఎమోషన్ బాగానే పండింది అని చెప్పి తెలుస్తుంది. దాని తర్వాత గేమ్ గురించి మాట్లాడినప్పుడు నీ గేమ్ నువ్వు నీకు నచ్చినట్టు ఆడుకోరాతాం, నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోమని చెప్పిందంట వాళ్ళమ్మ. నీకు అది చెప్తాను ఇది చెప్తాను కాకుండా నీకు ఎలా అనిపిస్తే అలాగే గేమ్ ఆడు అని చెప్పిందంట. టూ మచ్ హింట్స్ ఇచ్చి కన్ఫ్యూజ్ చెయ్యొద్దు అని ఏదైతే ఆ రోజు మీకు చెప్పానో ఫ్యామిలీ దాని గురించి అబ్బాయికి చెప్పమని, మేబీ మన వీడియో చూసుంటారేమో తెలియదు. సో కొంచెం అలాగే చెప్పారంట. సో వాళ్ళ మదర్ ఎక్కువగా హింట్స్ ఇవ్వలేదంట, నీకు నచ్చినట్టు గో విత్ ఏ ఫ్లో అన్నట్టు చెప్పారంట వాళ్ళ మదర్. అండ్ నెక్స్ట్ హైలైట్ ఏంటంటే తనూజ వాళ్ళ మదర్కి శారీ ఇచ్చిందంట. సో ఆమె దగ్గర మేబీ మంచి ఒక శారీ ఉండుంటుంది, మంచి శారీ తెప్పించుకొనే ఉండుంటుంది నాకు తెలిసి తనూజ గారు. సో ఎందుకంటే కళ్యాణ్తో క్లోజు, కళ్యాణ్తో బాగా మాట్లాడుతుంటుంది, ఈ మధ్య కళ్యాణ్తో బాగా క్లోజ్ అయింది కాబట్టి సో మేబీ శారీ తెప్పించుకో ఉండొచ్చు. సో తన దగ్గర ఉన్న శారీ వాళ్ళ మదర్కి ఇచ్చి వాళ్ళ మదర్ దగ్గర ఆశీర్వాదం తీసుకుందంట, సో బ్లెస్సింగ్స్ తీసుకుందంట. వాళ్ళ మదర్ మామూలుగా కాదు, చాలా పాజిటివ్గా అమ్మాయితో రియాక్ట్ అయ్యారంట. నెక్స్ట్ లెవెల్ అంటే 1 versus 2 అన్నప్పుడు కొంచెం ఆ ఎడమొహం పెడమొహం కనిపిస్తూ ఉంటుంది, లేదా ఫేస్లో అయినా కనిపిస్తూ ఉంటుంది. బట్ వీళ్ళిద్దరు లోపల చాలా క్లోజ్గా ఉంటున్నారు. వీళ్ళ ఫ్యాన్స్ బయట కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు తప్పితే వీళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఉంటున్నారు. అండ్ ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఎంత నెగిటివ్గా మాట్లాడుతున్నారు ఏంటి అనేది అక్కడ పెద్దగా కనిపించట్లేదు. మొన్న కళ్యాణ్ ఏదో తనూజ గురించి దివ్య దగ్గర ఏదో మాట్లాడారని చెప్పి అన్నారు, కానీ సేమ్ క్వశ్చన్ అబ్బాయి తనూజ దగ్గర కూడా అడిగారు. అక్కడ బ్యాక్ బిచ్చింగ్ ఏముంటుంది కాబట్టి సో ఇద్దరు బాగానే ఉంటున్నారు. సో వాళ్ళ మదర్ కూడా అంతే హ్యాపీగా రియాక్ట్ అయ్యారు. సో కాబట్టి అక్కడ వాళ్ళ మదర్కి శారీ ఇస్తారంట, సో తన ఆశీర్వాదం కూడా తీసుకుంటుందంట. సో అది సంగతి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రితు వాళ్ళ మదర్ సో మేబీ ఈరోజు హౌస్లో అడుగు పెడతారు. సో రితు వాళ్ళ మదర్ అండ్ దివ్య వాళ్ళు, సో వాళ్ళ ఫ్యామిలీస్ మేబీ ఈరోజు హౌస్లో అడుగు పెడతాయి అనమాట. సో అవి లేటెస్ట్ అప్డేట్స్. ఇమాన్యుయల్ది కూడా మేబీ ఈరోజే అడుగు పెట్టచ్చు. వీళ్ళ ముగ్గురు ఈరోజు అడుగు పెడతారు. మనకి ఇప్పుడు సంజన గారిని చూపించారు కాబట్టి నెక్స్ట్ కళ్యాణ్ది చూపిస్తారు, బర్నీ గారిది కూడా చూపిస్తారు, 3 చూపిస్తారు. సో ఆ 3 ఫ్యామిలీస్ నిన్న ఎంటర్ అయ్యి ఈ 3 ఫ్యామిలీస్ ఈరోజు ఎంటర్ అవుతాయి అనమాట. అది లెక్క. మొన్న 3 ఫ్యామిలీస్ ఎంటర్ అయిపోయాయి. సో మొత్తం 9 ఫ్యామిలీస్ ఎంటర్ అవుతాయి. ఫ్రైడే నైట్ ఎపిసోడ్లో ఒక ఫ్యామిలీ మాత్రమే మిగులుద్ది. ఆ ఫ్యామిలీది ఫ్రైడే నైట్ చూపిస్తారు. సో తర్వాత కెప్టెన్సీ టాస్క్ పెడతారు, క్లోజ్ చేస్తారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇంకొకటి గొడవలకు సంబంధించి నిన్న నైట్ గొడవలు జరిగాయంట. సో దివ్య గారు వర్సెస్ తనూజ, దివ్య గారు వర్సెస్ బర్నీ గారు జరిగిందంట. సో దివ్య గారు తనూజ కాళ్ళకి బర్నీ గారు క్రీమ్ రాస్తే మేము అది చూసి కొంచెం ఆయన జలస్ ఫీల్ అయ్యారంట. బికాస్ ఆఫ్ ఎందుకు అంటే ఆ అమ్మాయి ఫీల్ అయింది అంటే ఆ అమ్మాయి యాక్చువల్గా తప్పు ఉందంటే లేదు, ఆ అమ్మాయి మైండ్ని ఈయన అట్లా ట్యూన్ చేస్తుంటాడు. ఆయన అన్సీన్లో ఒక క్లిప్ చూసా, సుమన్ అన్నకి దివ్యతో చెప్తుంటాడు. సుమన్ అన్నకి యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి హింట్ ఇచ్చారంట, అది అద్భుతమైన హింట్. నాకు చెప్పాడు, నేను మంచిది అనుకున్నాను, ఇప్పటికైనా కానీ ఆయనకు తెలిసింది అని అనుకున్నాను. బికాస్ ఆఫ్ ఏంటి, ఇండైరెక్ట్గా చెప్తారు, తనుజ గారి పేరు అసలు తీయరు అక్కడ. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది అక్కడ
తనూజ గారి తోటి కొంచెం దూరంగా ఉండండి, తనూజ గారితో కొంచెం తగ్గించండి అని చెప్పి వాళ్ళ మదర్ అయితే చెప్పారో, ఆమె మిమ్మల్ని హైప్ కోసం వాడుకుంటుంది అని చెప్పి. సో అదే పాయింట్ మీకు క్లియర్గా చెప్పుకుంటారు ఆయనకి, బర్నీ గారికి. బర్నీ గారు కూడా మోస్ట్లీ ఆయన బంధాల వల్ల చిక్కుకుపోయారు కదా. సో తనూజ తన నా 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 అండము. సో ఆయన కూడా మేబీ దాన్ని రిలేట్ చేసుకొని ఈ అమ్మాయికి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, అదే పాయింట్. సో కాబట్టి ఈయన ఎక్కిస్తుంటాడు ఆ అమ్మాయి మీద, చెప్పాల్సింది చెప్తుంటాడు. బట్ తనుజ దగ్గర ఆయన బాగానే ఉంటాడు, కొంచెం మంచిగానే మాట్లాడుతుంటాడు, అన్నీ చేస్తుంటారు. అది చూసి ఈ అమ్మాయి కోపం వస్తుంది, నా దగ్గర తనుజ గురించి ఇలా చెప్తాడు, ఈయన ఏమంటే మళ్ళీ తనుజ దగ్గర మంచిగానే మాట్లాడతాడు. ఇప్పుడు అది ఈ విషయం తెలియనప్పుడు ఏమైందంటే, సో ఆ అమ్మాయికి నిజంగా బర్నీ గారితో తనుజ అలా ఉండటం జలస్ ఫీల్ అవుతుందని అనుకుంటారు. బట్ బర్నీ గారు ఈ అమ్మాయి దగ్గర తనుజ గురించి ఒకలాగా మాట్లాడతారు, బట్ అక్కడికి వెళ్ళాక ఇంకొకలాగా ప్రవర్తిస్తారు. ఇది ఈ అమ్మాయి కన్ఫ్యూజన్ మోడ్లో అండ్ కొంచెం జలసీ మోడ్ కూడా ఉంటుంది కాబట్టి ఈ అమ్మాయికి. సో అలాగా గొడవ జరిగిందంట. సో క్రీమ్ కాలికి రాసినప్పుడు అది చూసి చాలా హర్ట్ అయ్యి బాధపడిందంట. మేబీ తనూజ గారు మొన్న కళ్యాణ్తో మాట్లాడుతూ, సో నా కెప్టెన్సీ పోవడానికి కూడా ఆ అమ్మాయిని నేను బర్నీ గారి నాన్న అని మధ్యలో పిలిచానంట, నాకు తగిలినప్పుడు ఆయన అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను తీసుకెళ్ళి బయటకు తీసుకెళ్ళాడు కదా. మేబీ ఆ అమ్మాయి అక్కడే ఉంది కదా, అది చూసి అమ్మాయి కోప్పడింది. సో అందుకనే అమ్మాయి నన్ను తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఇటువైపు బర్నీ గారి వైపు చాలా సీరియస్గా చూసింది. అప్పుడు నాకు అర్థం చేసుకొని నేను నన్ను తీయొద్దు అని ఏదైతే చెప్పానో, సో అది అప్పుడు ఆ రోజు మనం చెప్పినప్పుడు పెద్దగా పట్టించుకోలేదు దాన్ని, అది అయి ఉండదు ఈ అమ్మాయి కొంచెం నెరేటివ్గా చెప్తుంది అని అనుకున్నాం. కానీ బట్ ఓవరాల్గా నిన్న నైట్ సో కొంచెం ఆ క్లిప్ అలా గొడవ జరిగింది, అది దాని గురించి ఆలోచించిన. సో బ్యాక్ వెళ్ళి సో తనూజ చెప్తున్న మాటలు ఆలోచించినా కూడా సో అది కరెక్టే అని అనిపిస్తుంది. సో ఈ అమ్మాయి కొంచెం జలస్ ఫీల్ అవుతుంది బర్నీ గారితో అమ్మాయి ఉంటాం, ఎందుకంటే తెలియకుండానే ఆ అమ్మాయిని ఎత్తుకున్నావు కెప్టెన్ అయినప్పుడు నన్ను ఎత్తుకోలేదని చెప్పి, నాకు సార్ ముందే వేరే వాళ్ళు అయితే ఎత్తుకుంటారు సార్, నన్ను ఎత్తుకోరని చెప్పి ఎత్తి పొడిచినట్టు మాట్లాడింది కదా. కొంచెం క్లియర్గా అది కనిపిస్తుంది. సో ఈ అమ్మాయి కొంచెం నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి దివ్య, ఎందుకంటే అనవసరమైన గొడవలు బర్నీ గారితో బంధాలు అవసరం ఈ అమ్మాయికి చెప్పండి. సో అది నాకైతే కరెక్ట్గా అనిపించట్లేదు. మరి ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకొంచెం బెటర్ క్లారిటీ వచ్చింది. నిన్న నైట్ ఏం జరిగిందో మరి తొందరగా పడుకోబెట్టేశారు, మరి అది అప్డేట్ కూడా వేయలేదు, ప్రోమోలు కూడా వేయలేదు. మరి ఎపిసోడ్లో వేస్తారో హీరో చూడాలి. ఓకేనా, అది సంగతి. అప్డేట్ అనమాట ఇవి లేటెస్ట్ అప్డేట్లు. సో మీ ఒపీనియన్ ఏంటంటే వీటి మీద కామెంట్ చేయండి. అంటే జై హింద్.